హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్షితా వ్లాగ్స్. ఈ చిన్న వీడియో ఎందుకంటే నేను హార్బర్ వెళ్ళాను కదండి. అక్కడ నేను షన్నుని తీసుకెళ్ళాను అనమాట. సనాని తీసుకెళ్ళదు అంటే మా పాపని. అయితే సనా ఎక్కడ ఉందో ఎలా ఉండిద్దో అని చెప్పి భయపడేదాన్ని. అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్ళాను అన్నమాట. వాళ్ళైతే ఎలా చూసుకుంటారంటే చాలా బాగా చూసుకుంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకన్నా బాగా చూసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ఎవరి అవసరమైతే లేదు ఉండదు అనుకుంటామో దేవుడు వాళ్ళతోటే మనకి 1కి 10 సార్లు అవసరాన్ని కలిగిస్తారండి. ఇదైతే వాస్తవం అన్నమాట. నా విషయంలో అయితే అది జరిగింది. చూసారా సనా ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో. హ్యాపీగా ఆడుకుంది కూడా. బాల్ బ్యాటింగ్తో బైక్ నడిపిందంట. ఇంకా తర్వాత ఫుడ్ కూడా ఎంజాయ్ చేసింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ ఈ విషయం ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నేను అన్నాను కదా, ఎవరైతే ఉండదు అనుకుంటామో దేవుడు వాళ్ళ అవసరాన్ని మనకి మళ్ళీ మళ్ళీ కల్పిస్తారనమాట. సో ఎవరిని కించపరచొద్దు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మాటలు మీకు తప్పుగా అనిపిస్తే సారీ.